హలో వ్యూవర్స్, మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో పార్ట్ 1 వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు డిజాస్టర్ అంటే ఏంటి, డిజాస్టర్ కి అలాగే హజార్డ్ కి అండ్ దెన్ వల్నరబిలిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది కూడా చూసాము. అలాగే టైప్స్, డిజాస్టర్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటి, అలాగే వాటి యొక్క ఆరిజిన్ అనమాట, అంటే ఎక్కడ జరుగుతున్నాయి అవి అనే దాన్ని బేస్ చేసుకొని కూడా క్లైమేట్ కి సంబంధించినటువంటి డిజాస్టర్స్ ఏముంటాయి, అలాగే జియోలాజికల్ డిజాస్టర్స్ ఏముంటాయి, హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఆంథ్రోపాలజికల్ కాజెస్ వల్ల జరిగేటువంటి డిజాస్టర్స్ అనేవి ఏమేమి మెన్షన్ చేసి ఉంటాము అనే లిస్ట్ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూసాము. దీంతో పాటు ఏం చూసాము, గ్లోబల్ ఫ్రేమ్ వర్క్, అంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది, దీని యొక్క ఎవల్యూషన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఏ ఫ్రేమ్ వర్క్స్ అనేది ఇప్పటి వరకు తీసుకొచ్చాము అనేది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాము. సో నెక్స్ట్ క్లాస్ లో ఏమనుకున్నాం, మనము లీగల్ ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క లీగల్ ఫ్రేమ్ వర్క్ గురించి డిస్కస్ చేయాలి. ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేశాము. అండ్ నెక్స్ట్ మనము లీగల్ ఫ్రేమ్ వర్క్ గురించి డిస్కస్ చేయాలి. అలాగే దీంతో పాటు స్కీమ్స్, ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఉన్నటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ దెన్ ఈ యొక్క డిఫరెంట్ డిజాస్టర్స్ ఆర్ హజార్డ్స్ అనేవి ఏముంటాయి అనేది చూడాలి. అండ్ దెన్ ఇవి ప్రోన్డ్ ఏరియాస్ అని ఉంటాయి, అంటే ఏ డిజాస్టర్ అనేది ఎక్కడ రావచ్చు అనేటువంటిది ఏరియాస్ అనేటువంటి ప్రోన్ ఏరియాస్, డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ అంటాం. అవి ఏ డిజాస్టర్ కి ఏ ఏరియా అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఫైనల్ గా ఏం చూస్తాం మనము అని అంటే రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి డిజాస్టర్స్ గురించి చూడటం జరుగుతుంది. సో దట్ కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అనేది మీకు ఎండ్ అవుతుంది, రైట్. సో ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి మన ఇండియాలో ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ కనుక మనం చూస్తే, ఇది మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే అది ఏ టైప్ ఆఫ్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా, లేదంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది మనం చూసుకోవాలన్నమాట. కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఎందుకు కాదు, బికాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి మనం కాన్స్టిట్యూషన్ లో ఎలాంటి మెన్షనింగ్ అనేది చేసుకోలేదు, కాన్స్టిట్యూషన్ లో లేదు. ఒక యాక్ట్ ద్వారా, ఒక లా పాస్ చేసుకొని ఒక యాక్ట్ ద్వారా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ వై దీన్ని మనం ఒక అపెక్స్ బాడీ అని కానీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని కానీ చెప్పొచ్చు అనమాట, రైట్. సో ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఏం తీసుకొచ్చాము, త్రీ టైప్స్ స్ట్రక్చర్ ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దాన్నే NDMA అంటాం. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అండ్ దెన్ స్టేట్స్ లో డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, సో డిస్ట్రిక్ట్స్ కోసం మనం డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒక 3 టైర్ స్ట్రక్చర్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో ఎవరు హెడ్ చేస్తారు, ఎవరు దీంట్లో చైర్మన్ గా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం. సో నేషనల్ లెవెల్లో కనుక మనం ఫస్ట్ చూస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అన్నాం. సో ఇది ఎవరి కింద వర్క్ అవుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి ఏముంటాయి అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, హోమ్ గార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇవన్నీ ఏవైతే మనకి ఒక డిజాస్టర్ జరిగింది అంటే మనం న్యూస్ లో చూసుకుంటూ ఉంటాం. కేంద్ర బృందం కానీ వచ్చింది అని కానీ, సహాయ సహకారాలు అందిస్తుంది అని కానీ మనం న్యూస్ లో చూస్తుంటాం. NDRF ఫోర్స్ వచ్చింది అని. ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్ అనమాట. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలి అంటే ఒక డిజాస్టర్ అనేది జరిగినప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫోర్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై ఆ ఫోర్స్ అనేది స్టేట్స్ కి వచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకే. దీంతో పాటు నెక్స్ట్ ఉన్నటువంటి బాడీస్ కనుక మనం చూస్తే నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట. మరి ఇదేం చేస్తుంది, డెసిషన్ మేకింగ్స్ అనమాట. ఏవైతే కీలకమైన డెసిషన్స్ అనేవి తీసుకోవాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, ప్రివెన్షన్ కోసం ఏం చేయాలి అనేటువంటి డెసిషన్స్ అన్ని కూడా ఈ బాడీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు చైర్ చేస్తారు అంటే దీనికి హెడ్ గా ఎవరు వ్యవహరిస్తారు అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ వ్యవహరించడం జరుగుతుంది అనమాట. అండ్ మిగతా మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క బాడీకి మెంబర్స్ గా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. మరి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీని దేని ద్వారా తెచ్చుకున్నాము అంటే సేమ్ NDMA యాక్ట్ 2005 లో భాగంగా ఈ యొక్క నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి హెడ్ గా ఎవరు ఉంటారు అంటే యూనియన్ హోమ్ సెక్రటరీ దీనికి హెడ్ గా వ్యవహరించడం జరుగుతుంది, ఓకే. అండ్ నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనమాట. ఇదే మనం ఫస్ట్ చూసింది. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా మనం
దీన్ని తీసుకొస్తాము. దీనికి హెడ్ గా ఎవరుంటారు? మెయిన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేషనల్ లెవెల్ ఎన్డీఎంఏలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అదే స్టేట్ లెవెల్ ఎస్టీఎంఏ అనుకోండి చీఫ్ మినిస్టర్ ఉంటారు. లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకోండి దానిలో ఏముంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే మనకి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ దీని నుంచే క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మరి ఈ యొక్క ఎన్డీఎంఏ ఏం చేస్తుంది? మనకి పాలసీస్, ఈ యొక్క డిజాస్టర్స్ అనేవి వచ్చినప్పుడు కానీ, రాకముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కానీ, వచ్చిన తర్వాత రికవరీ కోసం కానీ మనం ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి, ప్లాన్స్ ఎలా ప్లాన్ చేయాలి అనే దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎవరు ఫాలో అవుతారు అంటే సెంట్రల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, స్టేట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ లో ఇక్కడ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని ఇంక్లూడ్ చేసుకొని ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మీరు యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి? ఇది ఒక నోడల్ ఏజెన్సీ. దేనికి? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి కానీ, కెపాసిటీ బిల్డింగ్, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, దీనిలో రీసెర్చ్ కానీ, అంటే ప్రివెన్షన్ అనేది ఎలా చేయాలి, రికవరీ అనేది ఎలా చేయాలి, మిటిగేషన్ మెషర్స్ ఏం తీసుకోవాలి, రీహాబిలిటేషన్ కోసం కావచ్చు, రీకన్స్ట్రక్షన్ కోసం కావచ్చు, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కి టెక్నికల్ సపోర్ట్ కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బాడీస్ అన్ని ఇంపార్టెంటా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్, ఎన్ఐడిఎం కానీ, ఎన్ఐడిఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, రిస్క్ ఫోర్స్ వేరు, రెస్పాన్స్ ఫోర్స్ వేరు అనమాట. ఇలా డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి అనేది మీకు గుర్తుంటే సరిపోతుంది అనమాట. అలానే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వీళ్ళే మనకి ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చింది అంటే కేంద్రం నుంచి సహాయక బృందం వచ్చింది అని చెప్తూ ఉంటారు న్యూస్ లో. సో సేమ్ ఈ బాడీస్ అనమాట. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఈ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్ అనమాట. మరి ఇందాక చూసాం స్టేట్ లెవెల్లో ఏముంటుంది? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎస్టీఎంఏకి ఎవరు హెడ్ గా ఉంటారని చెప్పాను నేను ఇందాక? చీఫ్ మినిస్టర్ అనే వాళ్ళు హెడ్ గా ఉండడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ప్లాన్స్ అనేవి ఎలా ఉండాలి, కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఓకే, సేమ్ అలానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. దీనికి హెడ్ గా ఎవరుంటారు మన అంటే చీఫ్ సెక్రటరీస్ అనమాట. ఎవ్రీ స్టేట్ కి మనకి చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. ఒక చీఫ్ సెక్రటరీస్ ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ కి హెడ్ గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళ యొక్క వర్క్ ఏముంటుంది అంటే సేమ్ వర్క్ ఉంటుంది. ఆ యొక్క ప్లాన్స్ ని కానీ, గైడ్ లైన్స్ ని కానీ ఫాలో అవ్వడం. వీళ్ళు ఏదైతే ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్స్ ని కూడా అన్ని స్టేట్స్ కి ఎలా చేయాలి, స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్స్ కి ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం, డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏది ఉంటుంది అన్నారు? డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. దీనికి హెడ్ గా ఎవరుంటారని చూసాం మనం ఇందాక, డిస్ట్రిక్ట్ కలెక్టర్. వీళ్ళనే మనం ఐఏఎస్ ఆఫీసర్స్ అంటాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ కానీ ఈ డిడిఎంఏకి హెడ్ గా వ్యవహరించడం జరుగుతుంది. మరి వీళ్ళు ఏ లెవెల్లో చూసుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి మన సైక్లోన్ మోంతా తుఫాన్ అనేది వచ్చింది. ఈ సైక్లోన్ మోంతా ఎప్పుడైతే వచ్చిందో మేజర్ గా ఏ డిస్ట్రిక్ట్స్ కి చెప్పారు? తిరుపతి డిస్ట్రిక్ట్ అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ కి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎక్కువగా మెజర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది మానిటర్ చేస్తూ అప్పుడు అవసరమైనటువంటి మెజర్స్ ఏ ఉంటాయో అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది, ఆరెంజ్ అలర్ట్స్, రెడ్ అలర్ట్స్ అని ఇస్తూ ఉంటాం. సో ఈ అలర్ట్స్ ని బేస్ చేసుకుని మెజర్స్ అనేవి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తీసుకోవాలి. అందుకే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్, మరి కో చైర్పర్సన్ గా ఎవరుంటారు అంటే ఆ డిస్ట్రిక్ట్ ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళు కో చైర్పర్సన్ గా కూడా దీనికి వర్క్ చేయడం జరుగుతుంది. రైట్, అండ్ దెన్ లోకల్ అథారిటీస్ అంటే ఏమొస్తాయి మనకి? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, లైక్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఏదైతే లోకల్ బాడీస్ ని తీసుకొని వచ్చామో వీటికి కూడా డిస్ట్రిక్ట్ అండ్ కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఈ యొక్క డిజాస్టర్స్ అన్ని వచ్చినప్పుడు మెషర్స్ తీసుకోవడానికి లోకల్ అథారిటీస్ కి రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్,
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫినాన్షియల్ అరేంజ్మెంట్స్. మరి ఈ వర్క్స్ అన్ని చేయాలి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావాలి, వాళ్ళకి ఏమైనా ఫుడ్ కావాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, షెల్టర్ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఒక డిజాస్టర్ జరిగింది అంటే వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది బై ది గవర్నమెంట్ అనమాట. సో ఈ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి అంటే దానికి కొంత ఫండ్స్ అనేది కావాలి. సో ఆ ఫండ్స్ కోసం ఫినాన్షియల్ అరేంజ్మెంట్స్ కూడా మనం ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లోనే మెన్షన్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏం చేస్తాము అంటే కొంత ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. మీరు చూసుంటే ఎన్డీఆర్ఎఫ్ కి ఇంత ఫండ్ అనేది డొనేట్ చేయడం జరిగింది. రీసెంట్ గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. విజయవాడలో ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆంధ్రప్రదేశ్ లో ఆ టైం పీరియడ్ లో చాలా మంది ఈ యొక్క డొనేషన్ అనేది చేయడం జరిగింది. వీళ్ళు ఎవరికి చేస్తారు ఈ యొక్క డొనేషన్ అంటే సీఎం నిధి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క సీఎం నిధి దేనికి సంబంధించి అంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎస్టీఎంఏ ఉంటుంది. అంటే మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఈ కేంద్ర నిధి కాకుండా స్టేట్ కి సంబంధించినటువంటి ట్రెజరీకి వీళ్ళు ఫండ్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ ప్లాన్స్. మరి ఇంకేమైనా ప్లాన్స్ అనేవి ఉన్నాయా అండర్ దిస్ ఎన్డీఎంఏ అని చూస్తే నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009 లో మనం ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగే 2000 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016 అనమాట. ఈ యొక్క ప్లాన్ అనేది అసలు దేని వల్ల వస్తుంది అంటే మనం పార్ట్ 1 లో చూసాం. 2015 లో మనకి సెండై ఫ్రేమ్వర్క్ అనేది ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అది మనకి థర్డ్ వరల్డ్ కాన్ఫరెన్స్ అనమాట. దానిలో కొన్ని ప్రయారిటీస్ ఏవైతే తీసుకుంటామో ఆ ప్రయారిటీస్, అలాగే 2015 లో మనం ఇంకేం తీసుకొస్తామో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని తీసుకురావడం జరుగుతుంది. వీటి యొక్క టైం పీరియడ్ 2015 to 2030. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ని రీప్లేస్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని తీసుకొస్తాం. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ ని కూడా మనం 2015 లోనే సైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి మూడిట్లో మనం డిజాస్టర్స్ కి సంబంధించి ఏవైతే మెజర్స్ అనేవి తీసుకురావాలి, కొత్త స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి, ఈ స్టెప్స్ అనేవి తీసుకోవాలి అని ప్రయారిటీగా పెట్టుకుంటాము. అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ఇండియాలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016 ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. అదే ఈ యొక్క ప్లాన్. రైట్. అండ్ దెన్ కమింగ్ టు ది న్యాచురల్ హజార్డ్స్. మనం ఏమన్నాము, హజార్డ్స్ అనేది జనరల్ గా నేచర్ లో ఉంటుంది. దీని యొక్క వల్నరబిలిటీ అంటే ఏంటి, దీని యొక్క తీవ్రత అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువగా జరిగి లైవ్లీహుడ్ కి నష్టాన్ని కలిగిస్తుందో అప్పుడు అది ఏమవుతుంది అని అన్నాము, డిజాస్టర్ గా చెప్పబడుతుంది అని అన్నాం. దీని యొక్క రిలేషన్ మనం లాస్ట్ క్లాస్ లో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో న్యాచురల్ గా హజార్డ్స్ అంటే మనం ఏమని చెప్పొచ్చు, అర్త్ క్వేక్స్ అంటే ఏంటి, మనకి సడన్ షేకింగ్ ఆఫ్ ది అర్త్. మనకి సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది సడన్ షేక్ కనుక జరిగింది అంటే మూవ్మెంట్ అనేది జరిగినప్పుడు దాన్ని మనం అర్త్ క్వేక్ అంటాం. ఇవన్నీ కూడా మీకు నార్మల్ గా ఈ డెఫినేషన్స్ అన్ని తెలుసు. సునామీ అంటే ఏంటో తెలుసు. నేను మీకు హజార్డ్స్ అనేవి అంటే ఏంటి అనేది తెలియడానికి ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ వాల్కెనోస్ కానీ వాల్కెనో ఎరప్షన్స్. రీసెంట్ గా మీరు న్యూస్ లో చూసుకుంటే నిన్ననే ఒక వాల్కెనో ఎరప్షన్ అనేది జరిగింది ఆఫ్టర్ మెనీ ఇయర్స్. ఇప్పటి వరకు అసలు ఎరప్ట్ అవనటువంటి ఒక వాల్కెనో నిన్ననే ఎరప్ట్ అవ్వడం జరిగింది. అది మీరు న్యూస్ కనుక చూసుకుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఐ విల్ గివ్ యూ ది ఆన్సర్ ఆల్సో. రైట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్స్. ఈ ఫ్లడ్స్ లోనే మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఉంటాయి, అర్బన్ ఫ్లడ్స్ అని ఉంటాయి. రైట్. అండ్ దెన్ ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం కానీ ఇవన్నీ కూడా మనం దేనిలో భాగంగా చెప్తాము అంటే హజార్డ్స్ లో చెప్తాం. దాని యొక్క వల్నరబిలిటీ ఆర్ దాని యొక్క తీవ్రత అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది మనకు అప్పుడు డిజాస్టర్ గా పరిగణించడం జరుగుతుంది. మరి దీనిలో మీరు ఇంపార్టెంట్ ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే మీకు ఎస్ఏ ఆన్సర్ కానీ లేదంటే జిఎస్ కానీ మీరు రాస్తున్నారు అనుకున్నప్పుడు ఆ టైంలో మీకు ఉపయోగపడేది ఈ యొక్క డయాగ్రామ్స్ అనమాట. మీరు ఏదైనా సరే మ్యాటర్ రాసినప్పుడు అందరూ మ్యాటరే రాస్తారు. మీరు కొంచెం డిఫరెంట్ గా అనిపించాలి, మీ పేపర్ యూనిక్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్ గురించి రాస్తున్నారు అనుకోండి, ఆ ల్యాండ్ స్లైడ్స్ కి సంబంధించి ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో మీరు ఈ బ్లూ కలర్ కనుక చూసుకుంటే ఈ కాశ్మీర్ రీజియన్ లో ఇక్కడ ఉన్నటువంటి రీజియన్ కావచ్చు, నార్త్ ఈస్ట్ లో మనకి ఈ రీజియన్స్ కావచ్చు, ఇవి మనకి హైలీ ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. సో ఇలా ఒక డయాగ్రామ్ వేసి కనుక ప్లేస్ చేశారంటే మీకు కొంత ఎక్స్ట్రా మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది, మీ పేపర్ యూనిక్ గా ఉంటుంది. రైట్. అలాగే క్లౌడ్ బర్స్ట్స్ అనమాట. ఈ యొక్క క్లౌడ్ బర్స్ట్ గురించి కూడా మనకి ఎక్కడ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రాట్స్ అనమాట. ఈ యొక్క డ్రాట్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాట్స్ ఉంటాయి. మెట్రలాజికల్ డ్రాట్స్ ఉంటాయి, అగ్రికల్చరల్ డ్రాట్స్ ఉంటాయి, అలాగే హైడ్రోలాజికల్ డ్రాట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి జనరల్ గా జియోగ్రఫీ చదివినప్పుడు కవర్ చేసుకుంటాం. సో మీరు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే ఇవన్నీ హజార్డ్స్ లో భాగంగా మనం ఇవన్నీ ఉంటాయి,
అలాగే ఎక్కడెక్కడ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రోన్ ఏరియాస్. ఈ యొక్క డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ అంటే ఏంటి అనేది మీకు తెలియడానికి ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అన్నమాట ఈ మ్యాప్, రైట్. అండ్ దెన్ కమింగ్ టు ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్. మరి ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్ అంటే ఏంటి? హ్యూమన్ ఇంటర్వెన్షన్ గనక ఉంటే దాన్ని ఏమంటారన్నాము? ఆంథ్రోపోజెనిక్ అని అంటారని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల జరిగేటువంటి డిజాస్టర్స్ ఏంటి అసలు? ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ కానీ కెమికల్ డిజాస్టర్స్ కానీ. దీనికి ఎగ్జాంపుల్ గా మనం రీసెంట్ గా ఏపీలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చూసాం ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే మనం హిస్టరీ నుంచి గనక చూసుకుంటే చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ ఉంటుంది. ఇది న్యూక్లియర్ డిజాస్టర్ లో భాగంగా మనం చూస్తాం, రైట్. అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984 లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్ లో భాగంగా మనం చూస్తాం అనమాట, రైట్. అండ్ దెన్ న్యూక్లియర్ డిజాస్టర్స్. న్యూక్లియర్ డిజాస్టర్స్ చూసినప్పుడు మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి మన ఇండియాలో ఎక్కడున్నాయి అనేది తెలియాలి. సో దానికోసమే ఈ యొక్క మ్యాప్ లో మీకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, రైట్. ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్కీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ టాపిక్ అనేది మీరు స్టాటిక్ పార్ట్ ఎంత చదివినా కూడా డైనమిక్ గా క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు స్కీమ్స్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. లైక్ స్కీమ్ ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేశారా అనే దాని మీద క్వశ్చన్ కానీ, లేదంటే ఆ స్కీమ్ కనుక ఇప్పుడు ఏమైనా ఒక న్యూ మైల్ స్టోన్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఆ యొక్క అచీవ్మెంట్స్ గురించి, లేదంటే టార్గెట్స్ అచీవ్ చేస్తుంటే ఆ టార్గెట్స్ గురించి న్యూస్ లో ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్స్ లో మీకు క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో గవర్నమెంట్ స్కీమ్స్ కనుక మనం చూస్తే ఇక్కడ నేను మీకు సింగిల్ లైన్స్ లో ఏ స్కీమ్ ఉంది అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్లాస్ మొత్తానికి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ ఏదైతే ఉందో ఈ నోట్స్ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ నోట్స్ అనేది చూసుకోవచ్చు. ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా డీటెయిల్డ్ నోట్స్ అనేది కూడా అందులో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది, రైట్. అండ్ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లోనూ ఉంటుంది, అలాగే కమెంట్ సెక్షన్ లోనూ ఉంటుంది. యూ కెన్ జాయిన్ అండ్ డౌన్లోడ్ ది నోట్స్ ఫర్ ఫ్రీ, రైట్. సో స్కీమ్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇందాక మనం చూసాం 2016 లో వచ్చింది. అండ్ దీని యొక్క అప్డేట్ అనేది 2020 లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్, అలాగే అర్త్ క్వేక్ కి సంబంధించి రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్, దెన్ ల్యాండ్ స్లైడ్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్, అండ్ దెన్ ఫ్లడ్స్ కి సంబంధించి ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా మనకి డిజాస్టర్సే కదా, ఇవన్నీ కూడా డిజాస్టర్సే. కాబట్టి ఇండివిజువల్ గా ఒక్కో డిజాస్టర్ కి మనం ఇలా స్కీమ్స్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది అనమాట. అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్, అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట, రైట్. అండ్ దెన్ ఏమున్నాయి? నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అనమాట. నేను ఇందాక చెప్పాను ఫైనాన్షియల్ గా మనకి సపోర్ట్ అనేది ఉండాలి అంటే ఫండ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, రైట్. అండ్ తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, ఆ యొక్క రెస్పాన్స్ కి సంబంధించి ఫండ్. నెక్స్ట్ స్టేట్ డిజాస్టర్ కి సంబంధించి స్టేట్ లెవెల్లో ఫండ్. అండ్ దెన్ ఆపద మిత్ర గాని ఆపద సఖీ స్కీమ్, ఇది ఫ్లడ్స్ కోసం మనం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. నెక్స్ట్ నేషనల్ హెల్త్ మిషన్, అదేంటి? డిజాస్టర్స్ కి హెల్త్ కి ఏంటి సంబంధం అని మీకు క్వశ్చన్ రావచ్చు. మనం చూసాం ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్ అనేవి వస్తాయి. ఈ యొక్క ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్ అనేది మనం చూసినప్పుడు పాండమిక్ గాని మనం డిస్కస్ చేసాం. పాండమిక్ అంటే ఏంటి, ఎండమిక్ అంటే ఏంటి అని చూసాం. సో ఈ పాండమిక్ లో ఎగ్జాంపుల్ గా మనం ఏం డిస్కస్ చేసాం? ఈ యొక్క జికా వైరస్ కావచ్చు, COVID-19 గురించి చూసాం. ఈ COVID-19 అనేది ఎవరి వల్ల స్ప్రెడ్ అవుతుంది? హ్యూమన్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది, యానిమల్స్ వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది, రైట్. సో ఈ యొక్క హ్యూమన్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్ అంటాం. ఇది హెల్త్, హ్యూమన్స్ యొక్క హెల్త్ కి సంబంధించింది కాబట్టి ఈ యొక్క హెల్త్ మిషన్ లో హెల్త్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ కూడా మనకి ఒక రకంగా ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి స్కీమ్. అండ్ దెన్ ఫారెస్ట్ ఫైర్స్, ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరగకుండా ప్రివెన్షన్ కానీ ఫెమైన్ అండ్ డ్రాట్ రెస్పాన్స్ ప్రోగ్రామ్స్. దీనిలో భాగంగానే 2 స్కీమ్స్ ఉంటాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ లాస్ అనమాట. ఈ యొక్క డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ వచ్చినప్పుడు మనకి ప్రొడక్షన్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్షన్ సరిగా జరగదు కాబట్టి దానికి సంబంధించి క్రాప్ లాస్ కాంపన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ లో భాగంగా. అండ్ దెన్ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన అనమాట, అంటే వాటర్ కి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. సో డ్రాట్ మిటిగేషన్ కి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. వాటర్ లేవు అంటే డైరెక్ట్ గా దేనికి ఇంపాక్ట్ జరుగుతుంది? ఆ యొక్క క్రాప్ యొక్క ప్రొడక్టివిటీకి ఇంపాక్ట్ జరుగుతుంది. సో దట్ ఈస్ వై ఈ యొక్క వాటర్ అనేది కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రాప్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్, రైట్. అండ్ దెన్ అటల్ భుజల్ యోజన అనమాట.
ఇది ఒక స్కీమ్. అండ్ దెన్ జల్ జీవన్ మిషన్ బికాస్ వాటర్ కి సంబంధించినట్టు. అండ్ దెన్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనమాట. ఇది దేనికి? ఫ్లడ్స్ సైక్లోన్స్ అనేవి రాకుండా ఈ యొక్క ప్లాన్స్ అనమాట. అండ్ దెన్ సాగర్ వాణి ఇది ఎందుకు? ఓషన్ డిజాస్టర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లైక్ సునామీస్ అనేవి ఏవైనా వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ స్కీమ్. అండ్ దెన్ డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్, అలాగే ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టమ్స్. ఇవన్నీ ఎందుకున్నాయి మనకు అంటే ఈ డిజాస్టర్స్ అనేవి వస్తున్నాయి అనేది వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. వస్తున్నాయి అంటే మనకి ముందుగానే అలర్ట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క అలర్ట్ సిస్టమ్స్ ద్వారా మనకి ఒక అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ సైక్లోన్ అనేది రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఎలాగైతే మనకు చెప్తారో, లైక్ సైక్లోన్ అనేది రాబోతుంది అని మనకి ఎలాగైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారో, అలానే ఏ డిజాస్టర్ అయినా కూడా వస్తుంది అంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ స్కీమ్స్ అన్ని కూడా లేదంటే సిస్టమ్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ దేని గురించి చూస్తాం మనం? రీసెంట్ అంటే కరెంట్ అఫైర్స్. రీసెంట్ గా ఈ లాస్ట్ 1 year లో అంటే 2025 లో కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి డిజాస్టర్స్, ఏ డిజాస్టర్స్ అయితే జరిగాయో, ఏ ఏరియాస్ లో జరిగాయి, ఏ డిజాస్టర్ జరిగింది అనేది కూడా మనం చూసుకుంటే అలాంగ్ విత్ ద స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ కూడా మీకు ఈ క్లాస్ లోనే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ మనం ఫిబ్రవరి నుంచి చూద్దాం. అంటే 2025 ఫిబ్రవరి కనుక మనం చూస్తే అవలాంచెస్ అనేది రావడం జరిగింది. ఎక్కడ వచ్చాయి? ఉత్తరాఖండ్ రీజియన్ లో రావడం జరిగింది బికాస్ ఆఫ్ హెవీ స్నోఫాల్. నెక్స్ట్ ఏప్రిల్ లో మనకి ఫ్లడ్స్, బీహార్, యూపీ అండ్ జార్ఖండ్ రీజియన్ లో ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది. జనరల్ గా ఫ్లడ్స్ దేని వల్ల వస్తాయి? హెవీ రెయిన్ఫాల్ వల్ల రావడం జరుగుతుంది, లేదంటే గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయినప్పుడు మనకి ఈ ఫ్లడ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆగస్ట్ లో మనకి 2 డిజాస్టర్స్ అనేవి రావడం జరిగింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఉత్తరాఖండ్ లో వస్తాయి. సో ఈ ఉత్తరాఖండ్ లో రావడం వల్ల మీకు గుర్తుంటే ఉత్తరాఖండ్ లో రావడం వల్ల మనకి కొంతమంది ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ దీస్ ఫ్లాష్ ఫ్లడ్స్. అండ్ ఇది న్యూస్ లో ఉంది, రైట్? అండ్ దెన్ ఆగస్ట్ లో మనకి అగైన్ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా వస్తుంది. ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి దేని వల్ల వచ్చాయి? క్లౌడ్ బర్స్ట్ వల్ల ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది. దెన్ సెప్టెంబర్ లో మనకి అగైన్ క్లౌడ్ బర్స్ట్ అనేది వెస్ట్ బెంగాల్ లో వచ్చింది. అండ్ దెన్ అక్టోబర్ లో గనక మనం చూసుకుంటే మన ఏపీకి, మోస్ట్లీ ఏపీకి సైక్లోన్ మొంతా అనేది రావడం జరిగింది. ఏపీ, ఒడిశా, తెలంగాణ అండ్ తమిళనాడు స్టేట్స్ ని ఈ సైక్లోన్ అనేది ఎఫెక్ట్ చేయడం జరిగింది. ఇది ఈ ఇయర్ ఇండియాలో డిజాస్టర్స్ న్యూస్ లో ఉన్నాయి. కమింగ్ టు ద వరల్డ్ వైడ్ డిజాస్టర్స్, మరి వరల్డ్ లో ఏ డిజాస్టర్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి అని కనుక మనం చూస్తే మార్చ్ లో మనకి అర్త్ క్వేక్ అనేది రావడం జరిగింది ఇన్ ది మయన్మార్ రీజియన్. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జూలైలో కూడా సేమ్ అర్త్ క్వేక్ అనేది రష్యాలో వచ్చింది. అండ్ దెన్ ఆగస్ట్ లో అర్త్ క్వేక్ ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చింది. అగైన్ ఇన్ ఆగస్ట్ ఎర్త్ క్వేక్ ఇండోనేషియాలో వచ్చింది. అగైన్ ఇన్ సెప్టెంబర్ అర్త్ క్వేక్ ఫిలిప్పైన్స్ లో వచ్చింది. అండ్ దెన్ ఇంకొకటి కూడా న్యూస్ లో ఉంది, దట్ ఈస్ ఫారెస్ట్ ఫైర్స్. ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఎక్కడుంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రైట్? ఇవి మనకి వరల్డ్ వైడ్ గా ఈ ఇయర్ 2025 లో జరిగినటువంటి డిజాస్టర్స్ అండ్ న్యూస్ లో ఉన్నటువంటి డిజాస్టర్స్ అనమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ టోటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్. ఇంకా మీరు ఎక్కడ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఏ టాపిక్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈ నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, లేదంటే రివిజన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఆ క్లాసెస్ మీకు కవర్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో. దిస్ ఇస్ సుష్మా సైనింగ్.